ఒక్కసారి క్వశ్చన్ నెంబర్ 12 క్వశ్చన్ చూసుకోండి సార్. నిన్న మనం కొంచెం చేసినట్టున్నాం కదా, లాస్ట్ ఇయర్ డిప్రెషన్ పెండింగ్ ఉంది. ఓకే ఫైన్. ఒకసారి క్వశ్చన్ చూసుకోండి, గ్యాప్ వచ్చిందిగా బాగా. ఈ ప్రాబ్లం అయితే క్లాస్ ఆపేస్తా. ఈ ఒక్క ప్రాబ్లమే ఒక్కసారి చూడండి సార్. నిన్న మాట్లాడుకున్నాం, బట్ ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ ఒక్కసారి క్వశ్చన్ చదువుతాను. ఆన్ 1/1/2019 machinery was purchased for 80,000. On 1/7/2020 additions were made to the amount of 40,000. That means again we bought machinery. ఇక్కడ మెషినరీ అంటే సింగులర్ సెన్స్ కాదు, ప్లూరల్ సెన్స్. ఆన్ 31st March 2021 మెషినరీ పర్చేస్ ఆన్ 1/7/2020 కాస్టింగ్ 12,000 was sold for 11,000. ఈ సెంటెన్స్ని ఇంపార్టెన్స్ హైలైట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్? ఆన్ 31st March 2021 we are selling the part of asset which we bought at second time. Actually that part original cost was 12,000, we are selling it at for 11,000. Sir, what is the profit or loss? Sir, don't tell me 12 minus 11 equals to 1. I told you very clearly, if you want to find out profit or loss on sale of asset, your formula would be book value minus sale value or sale value minus book value. But here he has given sale value and cost. Then how can you find out book value, sir? Depreciate from the date of purchase to the date of sale. So here we bought that asset on 1/7/2020. Cost is 12,000. Here he has given a rate of depreciation 10% and WD. So I have to reduce first year depreciation and second year and up to the date of sale. We got book value 11,115 and sale value is 11,000. Therefore we got 115 loss. And next, what happened? On 30th June 2021 machinery purchased on 1/1/2019 costing 32,000 was sold for 26,700. What is the meaning of this sentence? On 30th June we are selling a part of asset which was bought at the first time. What was the cost of that asset portion? 32,000. What is the sale value? Can you directly tell profit or loss? Definitely no. You should find out book value. Sir, how can you find out book value, sir? We have to reduce depreciation from the date of purchase to the date of sale. So 19 depreciation and 20 and up to the date of sale. We got 24,624. That is book value. What is the sale value, ma? 26,700. So here we got profit 2076 profit. So we recorded all entries. So every date is completed apart from last date. What is the date? 31st December 20. You tell me what is the importance of this date? This is the book's closing date. We should find out
depreciation. ఇక్కడ 3 టైమ్స్ మనం మెషినరీ పర్చేస్ చేసాం రా. ఫస్ట్ టైం కొన్నది 1/1/2019, సెకండ్ టైం కొన్నది 1/7/20, థర్డ్ టైం కొన్నది 1/10/2021. నాకు ఈజీ ఏదో చెప్పనా, లాస్ట్ ఈజీ నాకు. ఎందుకు? దాంట్లో ఎలాంటి సేల్ జరగల, కొన్ని అసెట్స్ మొత్తం ఉన్నాయి. ఎంతండి కాస్ట్? అది 20,000. చెప్పండి సార్, అయ్యరికి రేట్ ఎంత? 10%. ఎన్ని మంత్స్ అండి? ఎన్ని మంత్స్? ఎప్పుడు కొన్నాం? 2 months. ఎప్పుడు కొన్నాం? 2 months 3 months? ఎప్పుడు కొన్నాం సార్ మనం? 1/10/2021. డెప్రిషియేషన్ ఎప్పుడు చేయాలి? 31st 12కి చేయాలి. అంటే 10, 11, 12 3 months ఉంది. ఎస్ స్నేహ. సో 500. అమ్మయ్య, ఒక మెషిన్ అయిపోయింది సార్. ప్రాబ్లం వాళ్ళిద్దరితో ప్రాబ్లం. ఫస్ట్ టైం కొన్నది, ఫస్ట్ టైం మనం కొన్నటువంటి అసెట్ కాస్ట్ ఎంత అండి? 80,000. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కొంత పార్ట్ అమ్మేసాం, కొంత పార్ట్ హోల్డ్ చేస్తాం. నేను సపరేట్గా రాస్తాను, క్లారిటీ వస్తుంది కదా. సో 1/1/2019కి సంబంధించినటువంటి 80,000 మనం ఒరిజినల్గా పర్చేస్ చేసాం. కానీ దీంట్లో మనం సేల్ చేసేసామండి. ఎంతమ్మా సేల్ పోర్షన్? 32,000. రిమైనింగ్ ఏంటమ్మా? ఇంకా మనం దాన్ని ఏం చేస్తాం? హోల్డ్ చేస్తూ ఉన్నాం. మన దగ్గర ఉంది అది, దాన్ని హోల్డ్ అంటారు. హోల్డ్ అంటే మన దగ్గర ఉంది అని. ఎంత ఉంటుంది రా? 48,000. ఓకేనా? సేల్ అయిపోయింది, పక్కన పెట్టే. ఇప్పుడు మన దగ్గర ఈ అసెట్ ఉంది. ఎంత అసెట్ ఉందమ్మా? 48,000. ఈ 48,000 ఎప్పటి వాల్యూ? 2019 వాల్యూ. ఓకేనా? మనకి ఎప్పటి డిప్రిసియేషన్ కావాలి? 31st December 2021కి కావాలి. సో ఎలా చేయాలమ్మా? ఇది 1/1/2019. నెక్స్ట్ డేట్ ఎప్పుడు వస్తుందిరా? 31st December 19. ఎంత అవుతుంది? 48,000 పైన 15% అంటే 48,000 into 15%. ఎంత అవుతుందిరా? 10% డెప్రిసియేషన్. ఓకే, 10% అంట 4,800. నెక్స్ట్ 31st December 2020 ఏమవుతుంది? 48,000 minus 4,800 into 10%. 4,320. Next 31st December 21. ఏమవుతుంది సార్? 48,000 minus 4,800 minus 4,320 into 10%. ఎంత అవుతుందండి? 3. మనకు కావాల్సింది ఇదే కదమ్మా. స్టూడెంట్ ఎక్కడితో ఆన్సర్ అయిపోయింది అనుకుంటాడు, కానీ ఆన్సర్ అవ్వాల. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి సార్ అంటే, సార్ ఈ అసెట్ అమ్మేసాను కదా సార్, ఇంకా ఇక్కడ డెప్రిసియేషన్ రాదు అంటాడు. ఓకే సార్, యాక్సెప్టెడ్. వాడు చెప్పిన దాంట్లో కొంత ఫ్యాక్ట్ ఉంది. కానీ ఒక్కసారి మీరు చెప్పండి, ఆ అసెట్ ఎప్పుడు అమ్మారు?
31 అది 36/2021 36/2021 మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నామమ్మా? డెప్రిషియేషన్ ఫర్ 31st December 2021 అంతే కదా? అంటే ఇయర్ చెప్పండి, 1st January నుంచి 31st December వరకు అంతే కదా? మనం అసెట్ ఎప్పుడు అమ్మామండి? 30th June అమ్మాము. అంటే 6 నెలలు వాడుకున్నావుగా, ఇప్పుడు 6 నెలలు డెప్రిషియేషన్ రాయాలి కదా సార్. అసెట్ లేదు సార్, ఈ అవును లేదు విషయం నాకు కూడా తెలుసు, కానీ వాడుకున్నావు కదా 6 నెలలు, మరి దాని సంగతి ఏంటి? ఈవెన్ దో అసెట్ సేల్ అయిపోయినా, టు ద ఎక్స్టెంట్ ఆఫ్ యూజ్ we have to calculate depreciation, we have to record it. Okay na? సేమ్ రా 19 లో ఎంత అవుతుందిరా? 3000. కొన్న డేట్ సేమ్ డేటే కదా, 3200. 20 లో 2000. 21 లో ఏమవుతుందో తెలుసా? 32,000 minus 3,200 minus 2,880 into 10% into 6/12. ఎందుకు 6/12 వేసానండి? ఎందుకు 6/12 వేసాను? 6 months యూజ్ చేసుకున్న తర్వాత లేదు అమ్మేశాను. ఎంత వచ్చిందిరా? 1 నాకు కావాల్సింది ఇదేనండి. మిగతా వాటితో నాకు మిగతా నెంబర్స్తో పని లేదు. ఇక్కడ 1296 కావాలి, ఇక్కడ 3388 కావాలి. ఓకేనా? సో మొత్తానికి ఈ మెషిన్ కూడా అయిపోయింది సార్. ఇంకో మెషిన్ ఉందండి, ఎప్పుడమ్మా అది? 1/7/2020. ఎంతండి మనం కొన్నది? 40,000. ఈ 40,000లో ఎంత పర్సెంట్ సేల్ చేసామండి? 12,000. బ్యాలెన్స్ ఎంత ఉంటుందిరా? 28,000 మనం హోల్డ్ చేస్తా ఉన్నాం. డెప్రిషియేషన్ 20లో కొన్నాం కదా, అంటే ఫస్ట్ డేట్ ఎప్పుడు వస్తుంది? క్లోజింగ్ డేట్ 31st December 20. ఎంత అవుతుందండి హోల్డింగ్? 28,000 ఇంటూ 10% ఇంటూ 6/12. ఎందుకు 6/12 వేసానండి? కొన్న డేట్ 17 అంటే 6 months ఉంది. 1400. నెక్స్ట్ 31st December 21. 28,000 minus 1400 ఇంటూ 10%. 6/12 ఇక్కడ ఫుల్ ఇయర్ ఉంది కదా 21లో. 2,660. మనకు కావాల్సింది కూడా అదే కదా సార్, 2,660. నెక్స్ట్ సోల్డ్ పోర్షన్ అండి. 20లో 12,000 కదా, 12,000 ఇంటూ 10% ఇంటూ 6/12 600. నెక్స్ట్ 21కి వచ్చేసరికి ఎప్పుడు సేల్ చేసాం మరి దీన్ని మనం? 31st March. అంటే ఇక్కడ 3 months ఉంది మన దగ్గర, అంతే కదా? సో ఏమవుతుంది? 12,000 మైనస్ 600 ఇంటూ 10%
ఇంటూ 3/12 285. 285. సో మనకు కావాల్సింది 285. అయిపోయింది సార్. దానికి ఇవన్నీ తీసుకుంటే డెప్రిషియేషన్స్ తీసుకొని యాడ్ చేసి ఎంట్రీ రాస్తారు. ఇంకా పోస్టింగ్ అంటారా, అది ఎవరైనా చేస్తారు, జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. ఓకే, సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి క్వశ్చన్ నెంబర్ 13 నేను హెల్ప్ చేస్తాను, మీరే చేయండి. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి సార్, సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, సారీ. Missionary disposal account. ఓకే సార్. సార్ మీకు డెప్రిషియేషన్కి సంబంధించి ఇప్పటి వరకు మనం ఎన్ని మెథడ్స్ మాట్లాడుకున్నాం సార్? స్ట్రైట్ లైన్ మెథడ్ ఒకటి, WDV ఒకటి, ప్రాబ్లం చేసేటప్పుడు యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ మెథడ్ ఒకటి, మీన్ సమ్ ఆఫ్ యూనిట్స్ మెథడ్. అకౌంటింగ్ వచ్చేసరికి డెప్రిషియేషన్లో యాక్చువల్లీ డెప్రిషియేషన్కి అకార్డింగ్ టు AS10 is discussing about PPE. PPE means property, plant and equipment. Property, plant and equipment. AS10 ప్రకారం డెప్రిషియేషన్ అకౌంటింగ్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. నీ ఇష్టం ఏ మెథడ్ ఫాలో అవుతావు. నీ ఇష్టం అంటే బిజినెస్ సిస్టమ్. ఒకటి నువ్వు ఫాలో అయ్యేది ఇప్పుడు ఏ రాస్తావంటే డెప్రిషియేషన్ చెప్పు. డెప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్, అంతే కదా. ఈ డెప్రిషియేషన్ ఎక్కడికి పంపిస్తాం? P&L అకౌంట్కి. ఎంట్రీ ఏమవుతుంది పంపించాలంటే? P&L అకౌంట్ డెబిట్ టు డెప్రిషియేషన్. ఇది ఫస్ట్ మెథడ్ అండి. ఇది మనందరికీ తెలుసు, మన ఫౌండేషన్ ఇదే నేర్చుకున్నాం కూడా. ఇక్కడ మనం డైరెక్ట్గా డెప్రిషియేషన్ని అసెట్ నుంచి రెడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందమ్మా, నా బ్యాలెన్స్ షీట్లో అసెట్ వాల్యూ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందమ్మా? ఇక్కడ నేను తగ్గిస్తాను కదా, ఇక్కడ తగ్గితే అక్కడక్కడ బ్యాలెన్స్ షీట్లో తగ్గిపోద్ది, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నాను అనుకోండి. క్యాలెండర్ ఇయర్ అంటే 1 Jan to 31 December. ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1 April to 31 March. నేను క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నాను. నేను 1 January నాకు కార్ కొన్నానండి, 10 lakhs. ఇమాజిన్ స్క్రాప్ వాల్యూ 0, లైఫ్ 10 years. టెల్ మీ వాట్ ఈస్ ద డెప్రిషియేషన్? సో నేను కొన్నది ఎప్పుడేమో 1/1/2024 అనుకోండి. యూ టెల్ మీ బ్యాలెన్స్ షీట్ అట్ ద డేట్ ఆఫ్ 31 December 2024 బ్యాలెన్స్ షీట్లో కార్ ఎంత కనిపిస్తుందమ్మా? ఎందుకు 9 lakhs కనిపించింది? 1 lakh డెప్రిషియేట్ అయిపోయింది. పైన ఎంత కనిపిస్తుందిరా? అంటే ఎవ్రీ ఇయర్ నా కార్ వాల్యూ ఏమవుతుందో బ్యాలెన్స్ షీట్లో తగ్గుతూ వస్తుంది. కానీ కొంతమంది కొన్ని బిజినెస్ ఆర్గనైజేషన్స్ అలా వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఆ అసెట్ వాల్యూని తగ్గించడానికి ఇష్టపడరండి. దే డోంట్ వాంట్ టు రెడ్యూస్ దేర్ అసెట్ వాల్యూ. దే వాంట్ టు ఫాలో historical cost method. What is the historical cost?
ఒరిజినల్ కాస్ట్, హిస్టారికల్ కాస్ట్, యాక్చువల్ కాస్ట్. సో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 10 lakhs కనిపించాలి బ్యాలెన్స్ షీట్లో. అలా 10 lakhs చూపించడం కరెక్ట్ కాదు. అలా చూపిస్తే యూజర్ ఎఫెక్ట్ అవుతాడు. హీ మే టేక్ రాంగ్ డెసిషన్. కానీ ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ మాత్రం అలా రెడ్యూస్ చేయాలని లేదు. అలాంటప్పుడు మనకి ఇంకొక మెథడ్ ఇచ్చారండి. ఏంటో మెథడ్ అంటే, సరే నువ్వు నీ బ్యాలెన్స్ షీట్లో 10 lakhs చూపించుకో పర్లేదు, కానీ నువ్వు డెపోజిషన్ చేయాలి. మరి ఏం చేద్దాం సార్ అంటే, నీకు ఒక సపరేట్ అకౌంట్ ఇస్తే దాంట్లో మెయింటైన్ చేయి. ఆ అకౌంట్లో పడేసే మొత్తం తీసుకెళ్ళి. అకౌంట్ నేమే ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్. ఏంటి సార్ అది? ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్. ఫస్ట్ మెథడ్లో అసెట్ నుంచి రెడ్యూస్ చేసా. సెకండ్ మెథడ్లో అసెట్ యూజ్ చేయొద్దు, ఆ అకౌంట్లో పడేసి తర్వాత చూసుకుందాం. సో కామన్ సెన్స్తో చెప్పొచ్చు నువ్వు. ఫస్ట్ ఎంట్రీ ఏమవుతుంది? యూ షుడ్ డెప్రిషియేట్, అదైతే ఫిక్స్. సో డెప్రిషియేషన్ చేయాలి కాబట్టి డెప్రిషియేషన్ అకౌంట్ డెబిట్. టు అసెట్ అని రాయకూడదు, రాస్తే డిఫరెన్స్ లేదు, రెండు మెథడ్స్ ఒకటే అయిపోతాయి కదా. టు ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్ అకౌంట్. ఓకేనండి. అంటే సింపుల్గా చెప్పాలంటే టోటల్ డెప్రిషియేషన్ సపరేట్గా పడుతున్నాం మనం. ఓకేనా? ఇది మారదండి. ఎందుకు? వీఆర్ ట్రాన్స్ఫరింగ్ డెప్రిషియేషన్ టు P&L కాబట్టి P&L అకౌంట్ డెబిట్ టు డెప్రిషియేషన్. సార్ ఇలాంటి టైంలో బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది సార్? సేమ్ ఎగ్జాంపుల్, బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ ఇయర్ ఎండ్లో అసెట్ సైడ్ కార్ 10 lakhs, లయబిలిటీ సైడ్ ప్రొవిజన్ అంటే రిజర్వ్ అండి. లయబిలిటీ సైడ్ కనిపిస్తుంది ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్ 1 lakh. 10 lakh అసెట్ సైడ్ ఉంది, 1 lakh లయబిలిటీ సైడ్. నెట్ అసెట్స్ ఎంతమ్మా? ఇటు సైడ్ చూడండి, ఇక్కడ కూడా 9 lakhs. టాలీ అయిందా? సాటిస్ఫైడా? వాడు అనుకున్నట్టుగా కారణాలు తగ్గలేదు. మన AS 10 ప్రకారం డెపోజిషన్ కూడా రాసింది, సరిపోయింది. ఇక్కడ ఏమవుతుందో చెప్తారా? కార్ వాల్యూ మారదు, 10 lakhs. ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్ ఎంత ఉంటుందండి? 2 lakhs. ఓకేనా? దీస్ ఆర్ ద మెథడ్స్ టు డెప్రిషియేట్. నోట్ చేసుకోండి, అకౌంటింగ్ ఫర్ డెప్రిషియేషన్. సార్ ఏ మెథడ్ ఫాలో అవ్వాలి సార్? కంప్లీట్లీ డిస్క్రిప్షన్ ఆఫ్ ది బిజినెస్ ఎంటిటీ అండి. ఏదైనా ఫాలో అవ్వచ్చు. సార్ మనకి ఇచ్చే ఎగ్జామినేషన్ క్వశ్చన్లో మనకి ఎలా తెలుస్తుంది సార్ ఏ మెథడ్ అడిగాడు? క్వశ్చన్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ప్రిపేర్ ప్రొవిజన్ ఫర్ డెపోజిషన్ అకౌంట్ అన్నాడు అనుకో, మీనింగ్ ఏంటి? దే ఆర్ ఫాలోయింగ్ సెకండ్ మెథడ్ అని.
అది అడగలేదు అనుకోండి, దేర్ ఫాలో ఫస్ట్ మెథడ్. ఓకేనా? ఓకే, నార్మల్ డిస్కషన్ పెట్టుకుందాం. నేను మెథడ్ 1 ఫాలో అవుతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరం సేమ్ కార్ కొన్నామండి. ఏంటి ఇప్పుడు కార్ అన్నాడు అనుకుంటున్నావా? ఇద్దరం సేమ్ కార్ కొంటున్నాం ఆర్ కొన్నాం అనుకోండి, సేమ్ కార్. ఓకేనా? కొన్న డేట్ 1/1/2024, scrap value 0, life 10 years. I am following method 1, you are following method 2. Okay, life 10 years, scrap value 0. Okay na? After 2 years, ante 31st December 2025 or 1/1/2026, both are same. We both are selling our cars. You and me both are selling our cars at the same value again for 9 lakhs. You tell me what is profit for me, what is profit for you. ఇద్దరికి ఒకటే రావాలి కదరా? ఎందుకు? కాస్ట్ ఒకటే, మెథడ్ ఒకటే, స్క్రాప్ వాల్యూ ఒకటే, లైఫ్ ఒకటే. ఇద్దరికి 1 lakh ప్రాఫిట్ వస్తుంది. ఎందుకు సార్? మనం కొన్నది 10 లక్షలకి, ఫస్ట్ ఇయర్లో 1,00,000 డెప్రిషియేషన్, సెకండ్ ఇయర్లో 1,00,000, 2 లక్షలు పోతే 8 lakhs ఇస్ ద బుక్ వాల్యూ, సేల్ వాల్యూ 9 lakhs, ప్రాఫిట్ 1 lakh. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్పాను? నేను మెథడ్ 1 ఫాలో అవుతున్నా అని చెప్పా. అంటే మీరు చెప్పండి సార్, 31st December 2025కి హౌ ఈజ్ మై బ్యాలెన్స్ షీట్? నా బ్యాలెన్స్ షీట్ ఎలా కనిపిస్తుంది? బ్యాలెన్స్ షీట్లో కార్, యూ టెల్ మీ ఎంట్రీ ఫర్ సేల్స్. సేల్ చేస్తున్నారు, ఎంట్రీ ఏమవుతుంది? మనకు డబ్బులు వస్తున్నాయి కదమ్మా, 9 lakhs. సో ఏం చేయాలి నేను? బ్యాంక్ అకౌంట్ ఎంత వస్తుందిరా? 9 lakhs. నెక్స్ట్ వాడికి కార్ ఇచ్చేస్తున్నాం కదా, 2 cars, బుక్ వాల్యూ ఎంత? ఇక్కడ కార్ రాస్తానంటే మీనింగ్ ఏంటమ్మా? ఇక్కడ కొట్టేస్తున్నానే కదా, అంతే కదరా మీనింగ్. అసెట్ ని తగ్గించాలంటే క్రెడిట్ చేయాలి. టాలీ అవ్వలేదు సార్. టు ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, అంతే కదా, కరెక్ట్గా రాసేసాను నేను. ఇప్పుడు నీ గురించి చెప్పు, నీ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది?
కార్ 10. 10 lakhs. ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్ 2 lakhs. ఇప్పుడు నువ్వు ఎంట్రీ చూడు. ఎక్కడ చూడు, నా బుక్స్ లో చూడు, కార్ పోయింది బ్యాలెన్స్ షీట్ లో, అంటే బోత్ సైడ్ టాలీ. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో ఏమి లేదు, ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఇక్కడ ఎంట్రీ కూడా టాలీ అయిపోయింది. ఇప్పుడు మెథడ్ 2 మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి ఎంట్రీ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనకు తెలిసిందంటే డబ్బులు వస్తున్నాయి కదా, అయితే ఫిక్స్ కదా, మెథడ్ ఏదైనా డబ్బులు వస్తున్నాయి. సో బ్యాంక్ అకౌంట్ ఎంత వస్తున్నాయిరా? 9 lakhs. ఇక్కడ వరకు ఓకేరా. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. కార్ వెళ్ళిపోతుంది అదైతే ఫిక్స్ కదా. సో క్రెడిట్ వాట్ గోస్ అవుట్ టు కార్. ఇక్కడ అమౌంట్ ఎంత రాయాలి? ఇక్కడ 10 lakhs రాసాను అనుకో, అప్పుడు నాకు క్లాస్ కనిపిస్తుంది. క్లాస్ వచ్చిందా? రాలా. సో 10 lakhs రాయకూడదు. 8 lakhs రాద్దామంటే ఇక్కడ 8 lakhs లేదు, 10 lakhs ఉంది. సో అది కూడా బదులు. మరి ఏం చేద్దాం చెప్పు. అట్ ది సేమ్ టైం మళ్ళీ బ్యాలెన్స్ షీట్ 2 పోవాలి, అక్కడే ఉండకూడదు. ఇక్కడ నేను నిన్ను కన్ఫ్యూజ్ చేయట్లేదు సార్, క్లారిటీ కోసం నేను టెస్ట్ చేస్తున్నా. కాన్సెప్ట్ నేను ఇంకా చెప్పట్లే, కాన్సెప్ట్ ఉంది, అదే కాన్సెప్ట్ ఎలా వస్తుంది ఎంట్రీ ఏంటనేది అది అర్థమంటే ఫస్ట్ ఇది అర్థం ఫస్ట్ ఇది రాశాను నేను. ఇక్కడ నాది ఈజీ సార్, ఎందుకు బ్యాలెన్స్ షీట్లో బుక్ వాల్యూ కనిపిస్తుంది, ఈజీగా నేను రాసేసి అయిపోయింది. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి పాపం మీరు అలా రాద్దామంటే కుదరట్లా. కొన్ని నువ్వు అనుకున్నట్టుగా 10 lakhs రాద్దాం, అప్పుడు ఏమవ్వాలి? లాస్. మనకు లాస్ వచ్చిందా సార్? రాదా. 8 lakhs రాస్తాం సార్, బూతు, ఎందుకు ఇక్కడ 10 lakhs ఉంది కాబట్టి. మరి ఏం చేయాలి సార్ ఇలాంటప్పుడు అంటే, ఇలాంటప్పుడే ఆచి తూచి అడిగేయాలి సార్. సో మనకి ఇలాంటి టైంలో AS 10 చెప్పింది, అరే ఒక సపరేట్ అకౌంట్ ఒకటి ఇస్తా, దాన్ని వాడుకో. నువ్వు డైరెక్ట్గా అసెట్ అకౌంట్ రాయకూడదు. మీకు కార్ అకౌంట్ నువ్వు కార్ రాస్తే 10 lakhs రాయాలి. 10 lakhs రాస్తే లాస్ కనిపిస్తుంది, మనకు లాస్ రాయాలి. 8 lakhs రాస్తాను సార్, అక్కడ 10 lakhs ఉంది, 8 lakhs ఎలా రాస్తావు? సో ఇలాంటి టైంలో వీ హ్యావ్ టు యూజ్ సపరేట్ అకౌంట్ కాల్డ్ అసెట్ సేల్స్ అకౌంట్. అసెట్ సేల్స్ అకౌంట్ అనే ఒక కొత్త అకౌంట్ని మనం యూజ్ చేసుకొని మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. ఓకేనా? అది ఎలా అంటే నేను చెప్తాను సార్. మీకు మనీ వచ్చినప్పుడు అసెట్ కార్ సేల్ చేస్తున్నారు కదా, నార్మల్గా మనీ వస్తుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ 10 lakhs. టు కార్ అని రాయకుండా న్యూ అకౌంట్ ఏంటది? అసెట్ సేల్స్ 10 lakhs. మనకి ఎంత వస్తుంది? 9 lakhs కమ్మేమా? సారీ, 9 lakhs కమ్మేగా 9 lakhs. అమ్మనందుకు బాగానే ఎంట్రీ రాసేసావు. ఇప్పుడు ఏం చేయాలి? రెండు ఇక్కడ కనిపించకూడదు. ఎక్కడికి పంపిద్దాం సార్? ఇదే అకౌంట్కి పంపిద్దాం సార్. ఇప్పుడు నువ్వు చెప్పు, అసెట్ సైడ్ ఉన్నటువంటి కార్ కనిపించకూడదు అంటే ఏం చేస్తే కనిపిస్తుంది? డెబిట్ చేయాలి, క్రెడిట్ చేయాలా? క్రెడిట్ చేయాలి, అంతే కదమ్మా. డెబిట్ ఏం చేస్తారు? ఈ అకౌంట్ ఏమవుతుంది ఎంట్రీ? అసెట్ సేల్స్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. ఎంత ఉందిరా బ్యాలెన్స్ షీట్లో? 10 ఉంది, 10 lakhs. ఇక్కడ నుంచి కార్ వెళ్ళిపోయింది సార్. సేమ్ సార్, ఇక్కడ క్రెడిట్ ఉంది, ఏం చేయాలి మనం? డెబిట్ చేయాలి. ఎంట్రీ ఏమవుతుంది? ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్ సేల్స్. ఎంత అమౌంట్?
ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఓన్లీ అసెట్ సేల్స్ అకౌంట్ ఒక్కటే చూడండి. $9 lakhs credit in the first entry, 10 lakhs debit in the first entry, 2 lakh credit in the third entry. Total credits 9 plus 2 11, 10 debit, 1 lakh మిగిలింది. ఆ 1 lakh ప్రాఫిట్. ప్రాఫిట్ ఎక్కడికి వెళ్ళాలి? P&L అకౌంట్కి. ఎంట్రీ ఏమవుతుందో తెలుసా? అంటే ఇక్కడ మిగిలింది ఏ బ్యాలెన్స్? అసెట్ సేల్స్లో ఏ బ్యాలెన్స్ మిగిలింది మనకి? క్రెడిట్ ఎక్కువ ఉంది, అంతే. క్రెడిట్ ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ప్రాఫిట్ అంటే క్రెడిట్ అవ్వాలి కదా. సో ఎంట్రీ ఏమవ్వాలి? అసెట్ సేల్స్ టు P&L. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా చూడు, అసెట్ సేల్స్ అకౌంట్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. చూసుకోండి కావాలంటే. 9 lakh క్రెడిట్, 2 lakh క్రెడిట్, 11 lakh సరిపోయింది, 10 lakh, 1 lakh. ఈ రెండు డెబిట్స్ అండి, ఈ రెండు క్రెడిట్స్. మ్యాచ్ అయిపోయింది. అసెట్ సేల్స్ అకౌంట్ వచ్చింది, పర్పస్ ఫుల్ఫిల్ చేసి వెళ్ళిపోయింది. ఎప్పుడు అసెట్ సేల్స్ అకౌంట్ యూజ్ చేయాలి సార్? వెన్ వీఆర్ ఫాలోయింగ్ ప్రొవిజన్ ఫర్ డెప్రిసియేషన్ మెథడ్, దెన్ ఓన్లీ. నార్మల్గా అయితే అవసరం లేదు. ఓకేనా? దానిపైన క్వశ్చన్ ఉంటుంది చూడండి. 13 డిస్పోజల్ కాదు, సేల్స్ అని ఉంటుంది చూడండి. 14 అనుకుంటా కదా. ప్రిపేర్ అసెట్ సేల్స్ అకౌంట్ అని లేదా? The rate of depreciation remains same as before. ఓకే లేదు. Next concept, disposal of asset. And sir, what is the difference between sale and disposal, sir? Sale ante అమ్మడం, disposal ante అమ్మేయడం. సేల్ ఆఫ్ అసెట్ అంటే అసెట్ కండిషన్ బాగుంది, అమ్మేస్తున్నాం సార్. డిస్పోజల్ అంటే అవుట్డేట్ అయిపోయింది, ఇంక పనికి రాదు సార్. లిటరల్ ఒక స్క్రాప్లో అమ్మేస్తున్నాం మనం. లిటరల్లీ అవుట్డేట్ అయిపోయింది, అబ్సోల్యూట్ అయిపోయింది, అప్పుడు అమ్మేస్తున్నాం సార్. అకౌంటింగ్ వర్క్ వచ్చేసరికి సేమ్ సార్, అసెట్ సేల్స్ ప్లేస్లో అసెట్ డిస్పోజల్ అకౌంట్ అంతే. రిమైనింగ్ మొత్తం సేమ్. ఒకసారి మీరు క్వశ్చన్ నెంబర్ 13 చూడండి చాలు. Question number 13.
Co. purchased a machine for 1 lakh rupees on 1/1/2019. Another machine costing 1,50,000 on 1/7/2020. సో 2 machines కొన్నారండి. 1st January 19 ఒకటి, అలానే 1st July 2020 ఒకటి. On 31st December 2021, the machinery purchased on 1/1/2019 was sold for 50,000. ఇక్కడ మొత్తం అసెట్ అమ్మేస్తారు, పార్టీ అయితే ఏం కాదు. The company provides depreciation at 15% straight line method. The company closes its books on 31st December every year. Sir, you tell me. ఎన్ని మెషిన్స్ ఉన్నాయండి? ఎప్పుడెప్పుడు కొన్నారు సార్? 1st January 19 ఒకటి, 1st July 2020 ఒకటి. ఏ మెషిన్ సేల్ చేస్తున్నారు? ఫస్ట్దా సెకండ్దా? ఎంత అమౌంట్కి సేల్ చేస్తున్నారు? డిప్రిసియేషన్ ఏ మెథడ్ ఫాలో అవుతున్నారండి? పర్సంటేజ్ చెప్పాడా? ఏ మెథడ్ ఫాలో అవుతున్నారు సార్? క్వశ్చన్లో చెప్పాడా? చెప్పలేదు సార్. కానీ ఒకసారి మీరు చూడండి, ప్రిపేర్ ఏమంటున్నాడు? మెషినరీ అకౌంట్. థర్డ్ క్వశ్చన్ ఏంటి? ప్రొవిజన్ ఫర్ డెప్రిసియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటున్నాడు. అంటే దే ఆర్ ఫాలోయింగ్ సెకండ్ మెథడ్. వాడు చెప్పలా, ఇండైరెక్ట్లీ చెప్పాడు. కానీ అసెట్ సేల్ చేశారు కదా, దాన్ని సేల్ ఆఫ్ అసెట్ అనుకోవాలా లేదా డిస్పోజల్ అనుకోవాలా సార్? జనరల్లీ సేల్ అని అనుకుంటాం జనరల్లీ. కానీ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే, ఆ అజంప్షన్ ఏంటంటే అసెట్ సేల్ చేయలేదు, డిస్పోజ్ చేశారు. కాన్సెప్ట్ ఒకటే, నేమ్ మారుతుంది. ఓకేనా? సో ఈజీ సార్. 1/1/19 అసెట్ కొన్నారండి. కొన్నప్పుడు ఎంట్రీ ఏం రాస్తామరా? మెషినరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. కలిసి చేద్దామా? క్వశ్చన్ నెంబర్ 30. డేట్ రా 1/1/19. మెషినరీ అసెట్ అని రాయకూడదు, దగ్గర మెషినరీ అని చెప్తాడు కదా. టు బ్యాంక్ అని రాయినా క్యాష్ అని రాయినా? బ్యాంకే బెటర్, సేఫ్ సైడ్. ఎంత సార్ అమౌంట్? 1 lakh. నెక్స్ట్ డేట్ ఎప్పుడండి? 1/7. ఏం జరిగిందిరా? మళ్ళీ పర్చేజ్ చేశాడు కదా, అంటే సేఫ్. డిప్రిసియేషన్ చేయాలా? చలో. సో వాడు బుక్స్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు చెప్తున్నాడు? 31st December 2020. సో సెకండ్ అసెట్ కొన్నది ఎప్పుడండి? అంటే నెక్స్ట్ ఇయర్లో కొన్నాడు సార్, ఈ ఇయర్లో కాదు, అంతే కదా. ఫస్ట్ ఇయర్ క్లోజ్ చేయాలి కదా మనం బుక్స్. సో ఎప్పుడమ్మా బుక్స్ క్లోజింగ్ డేట్ చెప్తున్నాడు వాడు? 31 December 2020. ఎంట్రీస్ ఎప్పుడు డెప్రిసియేషన్కి? సారీ 19. ఎంట్రీ చెప్పు. పప్పులో కాలేదు. వాడు సెకండ్ వాళ్ళని చెప్తున్నాడు కదా. ఎంట్రీ ఏమవ్వాలి? డెప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు ప్రొవిజన్ ఫర్ డెప్రిసియేషన్. అమౌంట్ ఎంత అండి? 15% అంటే 15,000. నెక్స్ట్ ఏం జరిగిందిరా? ఇంకో మెషిన్ కొన్నారు సార్ 1/7/2020. ఎంట్రీ ఏమవుతుంది సార్? కొనడానికి ఎంట్రీ మెషినరీ టు బ్యాంక్. అమౌంట్ ఎంతమ్మా? 1,50,000. నెక్స్ట్ ఏం జరిగింది సార్? అసెట్ ని ఎప్పుడు అమ్మారు సార్? 31st 12. దానికంటే ముందు సెకండ్ ఇయర్ కూడా క్లోజ్ చేయాలి కదా. 31st December
నీకు టైం ఇస్తున్నా, టెల్ మీ డెప్రిషియేషన్ అమౌంట్. ఎంట్రీ చెప్పు ఫస్ట్. Depreciation to provision fund. ఎంట్రీ కామన్ సార్. డెప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ టు ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్. అమౌంట్ చెప్పు. అమౌంట్ చెప్తే గ్రేటే అని ఫీల్ అవ్వు. 26,256. 2 అసెట్స్ పైన చూడాలి. ఫస్ట్ అసెట్ పైన ఎస్ఎల్ఎం కాబట్టి అగైన్ 15,000 అవుతుంది. 11,250. సెకండ్ అసెట్ పైన డైరెక్ట్గా 15% వేసేయకూడదు. ఎప్పుడు కొన్నాం? 1/7/2020 అంటే 6 నెలలు మాత్రమే ఉంది. సో దీనిపైన 1,50,000 ఇంటూ 15% ఇంటూ 6/12 రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చిందిరా? 26,250. 26,250నా? ఎలా వచ్చిందో చెప్పనా? ఈ 26,250 ఎలా వచ్చింది సార్ అంటే 2 అసెట్స్ ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ అసెట్ 1 lakh ఇంటూ 15% ఎందుకంటే ఫుల్ ఇయర్ ఉంది కాబట్టి. సెకండ్ అసెట్ మన దగ్గర 6 months ఉంది. సో దాని కాస్ట్ 1.5 lakh ఇంటూ 15% ఇంటూ 6/12 రెండు యాడ్ చేస్తే యూ విల్ గెట్ 26,250. ఓకేనా? వచ్చిందా? నెక్స్ట్ ఏం జరిగిందిరా? 31st ఎప్పుడు సేల్ చేస్తున్నాడు రా? 31st 12/2021 సేల్ చేస్తున్నారు. కింద ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను సార్. ఒకవేళ డిస్పోజ్ చేస్తే కనుక మనం డెప్రిషియేషన్కి ఆ ఇయర్కి సంబంధించి ఎంట్రీ ఏం రాస్తామంటే ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్ పంపించకుండా డైరెక్ట్గా ఎంట్రీ ఏమవుతుందంటే డెప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ డిస్పోజల్ అకౌంట్. ఓకేనా? సో 31st December 2021. సార్ నార్మల్లీ ఎంట్రీ మెథడ్ 1లో ఏం రాస్తామండి? డెప్రిషియేషన్ టు అసెట్. మెథడ్ 2లో అయితే డెప్రిషియేషన్ టు ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్. కానీ డిస్పోజల్ చేస్తే, డిస్పోజల్ అంటే వాళ్ళు పక్కన పడేసి ఉంటాం కాబట్టి లాస్ట్ ఇయర్లో ఎంట్రీ డెప్రిషియేషన్ టు ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్ రాయకుండా డెప్రిషియేషన్ టు మెషినరీ డిస్పోజల్ అని ఆర్ అసెట్ డిస్పోజల్ అని రాయాలి. ఓకేనా? సో థర్డ్ ఇయర్లో చెప్పండి సార్. థర్డ్ ఇయర్లో ఫస్ట్ మెషిన్ వస్తుంది. ఇక్కడ 2 ఎంట్రీస్ వస్తాయి. ఎక్సలెంట్. ఎందుకు? ఒక అసెట్ మనం హోల్డ్ చేస్తాం, ఒక అసెట్ అమ్మేస్తున్నాం. సో ఫస్ట్ అసెట్ ఉంది, అమ్మేస్తున్నామా? దానికి ఎంట్రీ ఏమవుతుందిరా? డెప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ డిస్పోజల్ అకౌంట్. ఫంటాస్టిక్. మరి సెకండ్ మెషిన్కి ఏమవుతుంది? ఎక్సలెంట్. డెప్రిషియేషన్ టు ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్. అమౌంట్ చెప్పు. ఫస్ట్ 15,000. ఎందుకు సార్? ఫుల్ ఇయర్ ఉంది కదండి మన దగ్గర. సెకండ్ అసెట్ కూడా ఫుల్ ఇయర్ ఉంది. 2020లో ఆఫర్ ఇక్కడ ఫుల్ ఇయర్ ఉంది. 2021లో ఏమవుతుంది? 1,50,000 ఇంటూ 15%. 22,500. ఇప్పుడు అసెట్ సేల్ చేస్తూ ఉన్నాం, అసెట్ని డిస్పోజ్ చేస్తూ ఉన్నాం. ఎంట్రీ ఏమవ్వాలి? ఇందాక చెప్పాను కదా, నీ బ్యాలెన్స్ షీట్లో రెండింటిని ఇక్కడ కొట్టేయాలి. అంటే ఏమవ్వాలి? మెషినరీ డిస్పోజల్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ అకౌంట్. అంతే కదరా? మెషినరీ క్రెడిట్ షేర్. అలానే ప్రొవిజన్ ఫర్ డెప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ డిస్పోజల్ అకౌంట్. బ్యాలెన్స్ విల్ బి ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకేనా? సో ఇంటర్ లెవెల్లో ఈ చాప్టర్ నుంచి అడుగుతాడా అంటే డౌటే సార్. బట్ రీసెంట్ 2-3 అటెంప్ట్స్లో అయితే మాత్రం అడుగుతూ ఉన్నాడు టాపిక్ 1 నుంచి
అందుకు నేను ఈ 2-3 క్లాసులు తీసుకోవడం జరిగింది. సో ఇంకా నేను ఉంటాను కాబట్టి మీతోనే లాస్ట్ వరకు మీరు ఓన్గా చేసుకుని దాని డౌట్ నేను ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ క్వశ్చన్ ఉన్నా. ఇవన్నీ ఫౌండేషన్ టాపిక్స్. సో ఇంకా డెప్రిషియేషన్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో బీఆర్ఎస్ స్టార్ట్ చేస్తాను. అది వెరీ వెరీ ఈజీ సార్, చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్కి వెళ్తాను. ఈలోగా మనకి February 1 వచ్చేస్తుంది. అప్పటి నుంచి ఫుల్ డే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో అప్పటి నుంచి నేను మాడ్యూల్ 2, దట్ మీన్స్ ఇంటర్ చాప్టర్స్, హైర్ పర్చేజింగ్ అవన్నీ వచ్చేస్తాయి. అక్కడికి వెళ్ళి ఓకేనా? ఎస్ సార్, ఐ విల్ మీట్ టుమారో.